మీ ఫాదర్ హత్యలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదు ఆయన పాత్ర కూడా వెనకుండా వచ్చని మీరు అనుమానిస్తున్నారు? ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు. ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు. సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, విచారించండి. ఉంటే బయట పెట్టండి, లేకుంటే వదిలేయండి. ఐఎమ్ నాట్ హియర్ టు సే whether they've done it or not. It's up to the CBI and they have to complete the investigation. సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్స్ లో కానీ కౌంటర్ కానీ వీటిలో చాలా అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాయి. కానీ ఆ తర్వాత యాక్షన్ ఉండట్లేదు. ఎందుకని? ఏం జరుగుతుంది మీకున్న సమాచారం ప్రకారం? ఎగ్జాక్ట్లీ అదే నా బాధ కూడా. అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా, విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నా భయం అంతా ఇట్లా ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అన్నప్పుడు అట్లానే ఇది కూడా కాకూడదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్. సో అందుకే యూ నీడ్ టు క్లోజ్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేస్ విల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ కానీ బెయిల్ మీద ఉన్నాడు, వీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా అని చెప్పి. దే హ్యావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని, ఒక అప్రూవర్ని ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మా మీద కేసులు పెడుతున్నారు. సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే, ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కదా యూ నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందా 11 కేసులు బట్టి? ఇంకా ఎక్కువైపోయిందా? ట్రయల్ కూడా మొదలు పెట్టలేదు దాంట్లో. అట్లా ఇది కూడా అవుతుంది. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి లైక్ దట్. అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ ని సిబిఐ సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేదు. దాని వెనక ఏముంది? మీరే పోరాడాల్సి వచ్చింది దాని గురించి. ఎగ్జాక్ట్లీ. సిబిఐ ఎందుకంత సెలెక్టివ్ గా బిహేవ్ చేస్తుంది? దాని వెనక ఎవరున్నారు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్. నాకు కూడా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. సిబిఐ ఎందుకు చేయడం లేదు? చెయ్యాలి. ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు మళ్ళీ ఆగిపోతున్నారు. ఎందుకు? ముందుకెళ్ళాలి. వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటో నాకు తెలియదు. ఢిల్లీ సపోర్ట్ తెలీదు. ప్రూఫ్ లేకుండా నేనేమి అలిగేషన్స్ చేయకూడదండి. సంథింగ్ ఎక్కడో బ్లాక్స్ అయితే పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం అంటే ఉందా లేదా అని సిబిఐ తేల్చాలంటున్నారు తర్వాత సంగతి. కానీ మీరైతే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ అవినాష్ రెడ్డి ఏదైతే ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతిరెడ్డికి ఫోన్ చేశారు. తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది. సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా? ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్ లో రావాలి. ఎందుకు రావట్లేదు? రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్ లో రావాలి కదా. ఎందుకు ఈ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు? మీరు మీ ఫ్యామిలీలో షర్మిల ఒకరే మీకు సపోర్ట్ చేసిందన్నారు. మిగతా వాళ్ళు అంటే మిగతా మీ లార్జర్ ఫ్యామిలీ మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు? నాన్న చనిపోయిన 4 రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను పులివెందుల్లో. ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను, మా కుటుంబం వసుదైవ కుటుంబం లాగా చాలా పెద్ద కుటుంబం, 700 మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో. విభేదాలు ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము, చంపుకునే వాళ్ళు కాదు. హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి, కానీ నోబడీ దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అండ్ సపోర్ట్ యూ. మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి నా బాబాయిని చిన్నారని ఇట్లా చంపారు అని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐ ఏమన్నా అడిగారు జగన్ క్వశ్చన్ చేయాలని కానీ లేదా కోర్టులో మీరు ఇప్పుడైనా కోర్టుకి ఏమన్నా మూవ్ అవుతారు? ఈ ఇన్ఫర్మేషన్ అన్ని సిబిఐకి చెప్పడం జరిగిందండి, కోర్టులో కూడా పెట్టామనుకుంటా. ఇన్వెస్టిగేషన్ నీడ్స్ టు బి డన్. గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది ఫస్ట్. అసలు ఏ హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. ఎట్లా చెప్పుకుంటారంటారు? That's a right question. It's a right question. That question needs to be addressed. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని ఎట్లా తెలిసింది, ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్ ని ఇంకా అడ్రస్ చేయకుండా పెట్టారు, అయినా కూడా మీరు సిస్టమ్ మీద ఇంకా హోప్ ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ మాత్రం ఎట్లా వచ్చిందండి? గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉండగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది? ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు? అంటే కొంతవరకన్నా జరుగుతుందనే కదా. ఎస్, అడ్డంకులు ఉన్నాయి. స్మాల్ ఫిష్ పట్టుకున్నారు, మీరు బిగ్ ఫిష్ అట్లా వదిలిపెట్టుకున్నారు కదా. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సీ. మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడే ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి, సిస్టమ్ ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి. ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను, ఇంకా పోరాడుతాను. ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే, అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే, దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్. చాలా చాలా ఈజీ ముందుకెళ్ళొచ్చు. అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు, కనబడకూడదు. అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్కదాంతో సాధ్యమయ్యేది కాదు. ఐ నీడ్స్ ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్. అందరూ దీనికోసం ముందుకు రావాలి. ఓడించాలి అంటారు. One at a time. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలుపునిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరు కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా ఆ దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉందా రాబోయే ఎన్నికలు? తెలియదండి. At this point, I don't have an answer to your question. Let us see how things go forward. ప్రజల్ని ఓటేద్దని కోరుతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకున్నారా? ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్ లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్ లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది. మీరు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీగా సపోర్ట్ చేస్తుందా? పవర్ లో ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు. కానీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ forget even the political parties of the opposition, I think the leaders in YSRCP are also supporting for the cause, though they are not able to say it aloud. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు టాక్ నెగటివ్లీ బికాస్ దే నో వేర్ ద ట్రూత్ ఇస్. దే నో దే హ్యావ్ ఎవ్రీబడి ఐ బిలీవ్ హ్యాస్ సమ్ కాన్షియస్. అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ ఎ లీడర్. మేడం, ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం అందరి పేరు చెప్పారు, బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు. వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ? ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్. అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు. బట్ యా బీజేపీ వాళ్ళు అంటే అగైన్
బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐ వాళ్ళు, ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్ గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. మేడం మీరు జగన్ ని అప్పుడు కలిసానని చెప్పారు, 12వ కేసు అవుతుంది మా అంటే ఏమవుతుంది అని చెప్పారు. ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆ యాంగిల్ మీరు ఏమైనా ఆలోచించినప్పుడు? మీరు కలిసినప్పుడు చెప్పారు కదా జగన్ గారు, మా అంటే 12వ కేసు అవుతుంది, 11 లేదండి, డౌట్ ఏమైనా అనిపించింది? అప్పుడు అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు. అప్పటికి నాకు డౌట్ రాలేదు అప్పుడు. మేడం మీ ఉద్దేశం ప్రకారం సొంత ఫ్యామిలీని అంత ఈజీగా అనుమానించలేరండి. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్. ఆఫ్టర్ ఆల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్. ఐ డిడ్ నాట్ సస్పెక్ట్. ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా మ్యామ్? అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు రుణాపాడుతున్నారు? I want answers to those questions. అంటే మీకు అర్థం, మీకు ఇంకా తెలియదు. ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము, కోర్టు నుంచి రావడము, ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగటము, మధ్యలో ఆగిపోవడం, ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్ గా ఎవరు మీరు భావిస్తున్నారు? ఎవరున్నారు మీ ఆలోచన? సో రైట్ నౌ అగైన్ 8 మంది పేర్లు అయితే వచ్చాయి, ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనకాల. మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోటితో నేను చెప్పకూడదు. నా అనుమానాలన్నీ నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను. ఇంకా ఏ లైన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలో కూడా చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను. లెట్స్ లీవ్ ఇట్ ఎట్ దట్. మీరు అడిగిన క్వశ్చన్ ఐ మిస్డ్ అవుట్ సమ్ మోర్ నేమ్స్. బిఎల్ రవీంద్ర రెడ్డి గారు, sorry, I probably missed several other names from various parties. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, జగన్ పార్టీని ఓడించండి, ఇటువంటి పార్టీ వస్తే మళ్ళీ ఇటువంటి దురాఘాతాలే జరుగుతాయని చెప్తున్నారు కదా. సో అందరినీ రిక్వెస్ట్ చేసే బదులు మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు? ఓ పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? My fight is justice. ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం. జస్టిస్ ఎందుకు కావాలి? సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి. సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి. సో ఐ విల్ అప్రోచ్, ప్రజలకి కూడా పోవాల్సింది ఉంటుంది. దిస్ ఇస్ ద స్టార్ట్ ఫర్ దట్. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఇట్ విల్ కమ్ టు దట్. మేడం గతంలో మిమ్మల్ని ఈ కేసు నుంచి వెనక్కి తప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ సహచరులు కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అట్లాంటి ఏమైనా బెదిరింపులు ఉన్నాయా? దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెట్ చేస్తున్నారు, లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు. మీకు కూడా థ్రెటన్స్ కానీ ఇండ్యూసెస్ కానీ వచ్చాయి. ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు మీ ప్రజలే మేడం, మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి, నేను ఖర్చు వాళ్ళని చెప్పలేని పరిస్థితి చెప్తున్నారు. ప్రొటెక్షన్ ఇంకో ప్రజలే అపాయింట్మెంట్స్ ఇవ్వడం స్కెడ్యూలింగ్ కష్టం అవుతుంది. బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతో మంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి కేసులో మీ హస్బెండ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అట్లా అపోజిట్స్ మీ హస్బెండ్ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. దాని మీద ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ అది ఒకే ఆన్సర్ అండి. నో బడీ ఈస్ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ. ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్ గానే క్వశ్చన్ చేసింది. సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు, మా హస్బెండ్ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. వీఆర్ నాట్ బియాండ్. There is nothing like a golden crown sitting on top of our head that we are holier than thou. We are all suspects. Yes.
దట్ ఈస్ వై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి డన్. ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు. అది ట్రయల్కి వెళ్ళాలి, కన్విక్షన్ రావాలి. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది. కావాలి ట్రయల్, కావాలి ట్రయల్ రానే. ఈ 11 కేసులు 12 సంవత్సరాలుగా ట్రయలే మొదలు పెట్టలేదు. అట్లా స్టేట్లకి ఇది పోకూడదు. ఇప్పుడు ఏమైతుంది, మాకు ఇంకా కన్విక్షన్ రాలేదు కదా, మేము ఇంకా వీఆర్ క్లియర్ ఆఫ్ డౌట్ అంటారు, మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకు ఫైనల్ అవుట్కమ్ వచ్చేది. సో ట్రయల్ జరగాలి, ఆ ట్రయల్ జరగనివ్వాలి. రామ్ సింగ్ మారిన తర్వాత సిబిఐ దర్యాప్తులు ఏమన్నా మార్పులు వచ్చాయా? లేకపోతే సిబిఐ అనేది ఒక సిస్టమ్ అండి, ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు. రామ్ సింగ్ అనేది ఒక మనిషి, దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు. అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డిసిషన్స్ తీసుకోరు. ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు, ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు. పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దర్ ఈస్ సిస్టమ్ దట్ దర్ విల్ బి ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ, జేడి, ఏడి, డైరెక్టర్ అందరూ ఉంటారు. అండ్ సిబిఐలో దే హ్యావ్ ఎ సిస్టమ్, ఏ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉండదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ సిబిఐ. నో ఇండివిజువల్ పర్సన్ ఇస్ అబౌట్ ద సిస్టమ్ దేర్. ఈ కేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? పడాలి, పడుతుంది. తప్పు చేసిన వాళ్ళకి తప్పించుకోకూడదు. ఎందుకంటే ఆ డిలే సిస్టంలో ఉంది కాబట్టి పోరాడుతున్నాము. ఆ డిలే కాకుండా కొంచెం ముందుకు పోవాలని మీ ముందుకు వస్తున్నాను. అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా? లార్జర్ కాన్స్పిరసీ కూడా దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయమని సుప్రీం కోర్టు చెప్పింది. అంతవరకు పోతుందని అనుకుంటున్నాను. అవినాష్ రెడ్డికి హెల్ప్ చేస్తున్న జగన్ రెడ్డి కూడా శిక్ష పడే అవకాశం ఉందా? మై రిక్వెస్ట్ ఇస్ ఎస్, దే నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. చూద్దాం ఏం చేస్తారు. దస్తగిరి కూడా తన ప్రాణాలకు ముప్పుందని చెప్పి ఆంధ్రాలో తన బతుకులను తెలంగాణలో రక్షణ కల్పించమని తెలంగాణకు వచ్చాడు మేడం. దాని మీద ఏమన్నా మాట్లాడుతుందా? దస్తగిరి న్యూస్ పేపర్లు, వీడియోలు, టీవీలు, యూట్యూబ్లో చూడడం జరిగింది వల్ల నాకు అర్థమైంది. వచ్చేసి దస్తగిరిని A5 డి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిశాడంట. కలిసి ప్రలోభపెట్టాలని ప్రయత్నించాడు. 20 కోట్లు ఇస్తాము, రామ్ సింగ్ ఫోర్స్ చేసి నీ చేత చెప్పించాడు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్ కి తెలియదా ఇది అక్యూజ్డ్ కొడుకు, అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలౌ చేస్తారు జైల్ అథారిటీస్? సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి. మీరు దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేశారు సిబిఐకి? ఇట్లా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశాను. లెట్ మీ కంప్లీట్ దిస్. సో అంత లెవెల్ కి ప్రలోభ పెట్టగలిగారు అంటే కదా మన సిస్టమ్ ఎక్కడ ఉంది? వీ నీడ్ టు కరెక్ట్ ద సిస్టమ్. I'm actually surprised that the strength that that person has. అంత ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే కదా ఇది కోర్టులు పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్, బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బి గాన్ అన్కంటెస్టెడ్. జస్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్. చిన్న లిక్కర్ కేసులు జరుగుతున్నా వరుస సిబిఐ నోటీస్ ఇచ్చి దూకుడు పెంచింది. ఇంత పెద్ద మర్డర్ జరిగింది, దీంట్లో 8 మంది పేర్లు ఉన్నాయి. అయినా కానీ సిబిఐ ఇంకా 5 ఏళ్ల పాటు ప్రొలాంగ్ చేస్తూ ఇంకా వెయిట్ చేయాలి. లాంగ్ చేయడం కూడా మీకు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారో వారి మీద? డెఫినెట్ గా ప్రెషర్ ఉంది, సిబిఐ మీద ప్రెషర్ ఉంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏపీ న్యూస్ మనకి నేషనల్ మీడియాలో వస్తుంది?
ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కి how many national medias are here? So how much pressure is there on the media? You tell me. This is a question that you have to answer. If the same incident had happened in, say, Delhi or UP or Maharashtra, wouldn't it carry a lot more coverage? Why is it that when the chief minister's brother and the chief minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi. I was here, I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat with. We had a meeting of some representatives from USA, WHO, Central TB Division. We are all having a meeting on how to improve the quality of treatment. Since I came for that meeting, I figured why not try to talk about this here. I changed my flight ticket, otherwise I was supposed to have left yesterday. I changed my flight ticket to stay back here for another day, thinking that if I talk about this in the national capital, hopefully people here will realize what is happening in the state of AP. But I can see the amount of influence that is there on the media also, that I have hardly any representation from the national media. And thank you ANI and PTA for being here. You mean Jagannath Reddy is influencing national media? Don't you think so? You should answer this question. You are from the media. మేడం, I can suspect, but you know it better. మేడం, మీ ఫాదర్ చనిపోయినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ డే 1 మీడియాకి చెప్పింది కూడా అరౌండ్ 9 అనుకుంటా. ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ నాట్ షూట్తో చనిపోయారని కూడా చెప్పారు. ఆయన మీద కూడా ఇప్పటి వరకు ఎక్కడ విచారణ చేయలేదు. వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆయనని? ఎందుకు క్వశ్చన్ చేయలేదు విజయసాయి రెడ్డి గారిని? If it's required, it needs to be done. If it's not required, it's not required. But at least it needs to be addressed. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని రక్షించడానికి ఆయనకు శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా బలమైన కారణాలు కానీ ఇతర విషయాలు వెలుగులోకి వస్తాయని దాన్ని అవాయిడ్ చేయడం కోసం, అవి బయటికి రాకుండా ఉండడం కోసమే అతను ప్రొటెక్ట్ చేస్తాడు అనుకోవచ్చు. రెండు ఉండొచ్చు కదా, అది కూడా ఉండొచ్చు కదా. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్. రాజకీయాల గురించి మీరు రాజకీయాల ముందు చెప్తాను. ఒకవేళ మీ ప్లేస్ లో మీ మధ్యాహ్నం పోటీ చేసే అవకాశం ఉందా? Possibilities are there for anybody to contest. ఇప్పటికైతే ఏమి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. చూద్దాం how things go by. తెలంగాణలో పోటీ చేసే కడప పులివెందుల నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు? మీన్స్ Will my family support me if I contest or somebody from my family contest in Kadapa Pulvendula? I don't know. I have not got much support all this while. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం, I think I have learned to believe that people who believe in cause will help me. ప్రజల దగ్గర ఉండే ఆదరణ కంటే is much better to me today than my family. మేడం, సమాజం కోసం మీ నాన్న కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు అంటున్నారు. చీఫ్ మినిస్టర్ పైన 11 కేసులు ఉన్నాయి. సో ఈఎంఐ ఆయన ఎప్పుడు కలుస్తుంటారు. సో మీరు ప్రధానికి ఏమైనా లేఖ రాజేస్తారా ఈ విషయాలపైన? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కేసులకు సంబంధించి కానీ, మీ పర్సనల్ ఇష్యూస్ కి సంబంధించి కానీ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి పిఎంకి అండ్ రాష్ట్రపతికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు? ఆల్రెడీ రాయడం జరిగిందండి. Any significant development will be written to all the necessary officials. Yes.